అంటే ఇప్పుడు ఏజెంట్స్ కూడా చాలా మంది ఎక్కువ అయిపోయారు రీసెంట్గా. బిఫోర్ కంపేర్ చేసుకుంటే 1%, 2% అని చెప్పేసి, అంటే ఒక్కటే ఫ్లాట్ మీద చాలా మంది కూడా ఏం చేస్తున్నారంటే ఈ సేల్స్ వాళ్ళు అంటే ఇటువైపు కస్టమర్ వైపుకు కాకపోయినా వాళ్ళు ఆల్రెడీ ప్రొవైడ్ చేస్తున్నారు. మేము ఇంత పర్సంటేజ్ ఇస్తాం, మీరు మాకు ఎంతమంది వస్తే అంతమందికి అట్లా చేసేయండి, ఈ ఫ్లాట్ అమ్మి పెట్టండి అని చెప్పేసి కదా. దానివల్ల ఎక్కువ మంది ఏజెన్సీ అయిపోతున్నారు. అది ఎక్కువ మంది అవుతున్నారు కానీ ఎవరికి కరెక్ట్ గా ఎవరికి అమౌంట్ లోకల్లో ఇప్పుడు కొంచెం అఫీషియల్ గా దీన్ని నేను కూడా మొన్న విన్నాను. ఒక ప్లాట్ ఉంటే అంటే మనం జాబ్స్ చేసుకుంటూ పార్ట్ టైం గా ఒక కమ్యూనిటీని అరేంజ్ చేసుకొని లోకల్లో రియల్ ఎస్టేట్ చేస్తున్నారు. నేను మొన్న మా కన్సర్న్ లోకి వచ్చింది. వాళ్ళు మాట్లాడుకుంటున్నారు అనమాట, నేను ఇంత ఇస్తాను, ఇక్కడ కమర్షియల్ స్పేస్ ఉంది, నాకు ఇంత ఇవ్వాలి, నా తరపున ఇంతమంది ఉన్నారు, ఇవన్నీ మాట్లాడుకుంటున్నారు. నడుస్తుంది, అది కూడా కొంతవరకు వర్కౌట్ అవుతుంది, నడుస్తుంది. అవుట్స్కట్స్ లో అవైలబిలిటీ ఎక్కువ ఉంది, అవుట్స్కట్స్ లో వెంచర్స్ అందుబాటులో ఉన్నాయి, ల్యాండ్ అక్వైర్మెంట్ అవైలబిలిటీ ఉంది. కాబట్టి ఇక్కడ అంతా 1% మార్జిన్ లో 4-5 తీసుకుంటారు. పేరుకు రియల్ ఎస్టేట్ అండి, చేతికి వచ్చేది 10,000 కూడా ఉండవు. ఆ మార్కెటే రియల్ ఎస్టేట్ అంటే మనది కాదు, డబ్బులు రావు, ఇదంతా బ్రోకరేజ్ మార్కెట్, ఒక్కొక్కరు మోసం చేస్తారు, ఒక్కొక్కరు డైరెక్ట్ అవుతారు, ఇవన్నీ టాక్స్ వినే పబ్లిక్ ముందుకు రావట్లేదు. కాబట్టి ఈ మార్కెట్ కాదు, ఈ మార్కెట్ ఈజ్ లోకల్లో ఉన్నారు ఆల్రెడీ. ఎప్పటి నుంచో హైదరాబాద్ ఎట్లెట్లా ఎస్టాబ్లిష్ అవుతుందో ట్రేడర్స్ అందుబాటులో ఉన్నారు, లోకల్ మార్కెట్కి ఇబ్బంది లేదు. అవుట్స్కట్స్ మార్కెట్లో అవకాశం ఎక్కువ ఉంది. పర్ఫెక్ట్గా కంపెనీస్ నుంచి వస్తాయి కాబట్టి కస్టమర్ దగ్గర తీసుకునే అవసరం ఉండదు. కాబట్టి ఈ మార్కెట్ వైడ్ ఉంది. లోకల్ మార్కెట్ కూడా ఇప్పుడు కమర్షియల్ స్పేసెస్ పెరిగినాక ఇది కొంచెం అఫీషియల్గా చేద్దామని ట్రై చేస్తున్నారు. మేబీ అది కూడా సక్సెస్ అయితే కొంతమందికి ఉపాధి దొరుకుతుంది. పార్ట్ టైం గా మంచి ఆప్షన్స్ ఉన్నాయి. అఫీషియల్ గా కార్పొరేట్ కల్చర్ లో ట్రై చేస్తున్నారు ఇక్కడ కూడా. మేబీ ఎస్టాబ్లిష్ అవడానికి టైం పట్టచ్చు. ఇప్పుడు అవుట్స్కట్స్ లో అంటే మా కంపెనీ దాదాపు 15-16 ఇయర్స్ నుంచి రోలప్ అవుతుంది. కాబట్టి వాళ్ళకి కావాల్సిన స్టాండర్డ్స్, వాళ్ళకి కావాల్సిన ల్యాండ్ బ్యాంకు, ఎక్విప్మెంట్స్, ఆన్లైన్ సిస్టమ్ ఇవంతా ప్రొవైడ్ చేయగలుగుతున్నారు. ఎస్టాబ్లిష్ అయి ఉన్న కంపెనీలో మనము ఈజీగా తొందరగా డెవలప్ అవ్వచ్చు. ఎస్టాబ్లిష్ అవుతున్న కంపెనీల్లోకి వెళ్తే ఏంటంటే అవి అవేటప్పుడు అప్ అండ్ డౌన్స్, స్ట్రగుల్స్ ఫేస్ చేయాలి. కంపెనీతో పాటు మనం కూడా ఫేస్ చేయాల్సి వస్తుంది. కాబట్టి అందరికీ ఆప్షన్స్ అవైలబిలిటీ ఉన్నాయి, ప్లాన్ చేయొచ్చు. సో నేను ఒకటి రీసెంట్గా ఏం విన్నాను అంటే ఇది డైరెక్ట్గా నాకు ఒక చెప్పారనమాట, ఇది ఇట్లా ప్రెసెంట్ అనుకుంటున్నాను, ఒక ఐడియా ఉంది అని చెప్పి. ఆయన దగ్గర ఒక ప్లేస్ ఉండే, సో మనం ఎట్లా ఇప్పుడు విల్లాస్ ఎలాగా కడుతున్నామో ఆయన ఫామ్ హౌసెస్ అలా కట్టాలి అనుకుంటున్నారు. ఒక థాట్ ఉంది. సో ఒక ప్లేస్లో ఫామ్ హౌసెస్ లాగా కట్టి అందులోనే వాళ్ళకి అన్ని ఫెసిలిటీస్, ఇప్పుడు గేటెడ్ కమ్యూనిటీలో మనం ఎలాగా స్విమ్మింగ్ పూల్ అని, జిమ్ అని లైక్ ఇట్లా ఇస్తున్నామో, ఇలా ఫామ్ హౌసెస్ అని చెప్పేసి ఒక దగ్గరగా కొంచెం ప్లేస్ చుట్టూ, ఇప్పుడు మనకి యుఎస్ లో తీసుకున్నట్టు ఎట్లా ఉంటుంది, ఇండివిజువల్ ఫీల్ ఉంటుంది, చుట్టూ ఎవరికి వాళ్ళకి స్విమ్మింగ్ పూల్ ఉంటుంది, అలా ఒక ప్లేస్ లో ఫామ్ హౌసెస్ లాగా అరేంజ్ చేసి ఇది నాకు ఒక ఐడియా ఉంది అని చెప్పారు. ప్రెసెంట్ అసలు ఫామ్ హౌస్ ఇది ఎట్లా ఉంది బిజినెస్ అంటే 2 రకాలు నడుస్తుందండి. ఒకటి ఏంటంటే ఎకరాలని కుంటల కింద కన్వర్ట్ చేసేసి అమ్మేస్తున్నారు ప్రస్తుతానికి. అది మేబీ కొంచెం ఇబ్బందులు ఉన్నాయి అనుకుంటున్నాను. ఎందుకంటే కొనేవాళ్ళు కుంట 2 కుంటలు అంటే తక్కువ స్క్వేర్ యార్డ్స్ కొని అందులో వ్యవసాయం చేయలేరు, వాళ్ళు అమ్మేశారు. కాబట్టి వీళ్ళు ఏం చేయలేరు, వీళ్ళు చిన్న పీపుల్ కాబట్టి వీళ్ళు వెళ్ళి ఏం చేయలేరు. అది మనకు రెసిడెన్షియల్ కింద కన్వర్ట్ కావడానికి చాలా లాంగ్ టైం పడుతుంది. సిటీ నుంచి చాలా అవుట్స్కట్స్, అది ఎకరాల్లో కొని తక్కువ రేట్లో ఇవ్వాలన్నప్పుడు మనకి ఇప్పుడు చెప్తున్నారు 1,00,000, 2 లక్షలకి, 3 లక్షలు కూడా మనకు అవైలబుల్ ఉందని చెప్తున్నారు. కానీ అంత టైం వరకు ఏమేమి మారుతాయో, మన చేతికి వస్తుందో రాదో, వీళ్ళ మధ్యలో ఎన్ని ఇష్యూస్ ఉంటాయి. ఒక కోర్టు వాడు లోకల్లో 5 ఏళ్ళు చూశాడు, ఎవరు రావట్లేదు అంటే దున్ని మళ్ళీ పంట వేస్తే కూడా మనం ఏం చేయలేము. ఒక కేసు పడేస్తే మళ్ళీ కొన్ని ఇయర్స్ దాకా అది ఉండిపోతుంది. కాబట్టి ఈ చిన్న వాళ్ళు తక్కువకు వస్తూ నేను అక్కడికి వెళ్ళి కొనడం ఇబ్బందికరం అంటాను. నేను రియల్ ఎస్టేట్ బిజినెస్ 15 ఇయర్స్ స్టార్ట్ చేసి అప్పటి నుంచి కూడా మనకు చెప్తున్నారు, ఎర్రచందనం మొక్కలు అనేసి, ఇంకోటి అనేసి, టేకు వుడ్ అనేసి చెప్తున్నారు. ఇంతవరకు నేను ఈ 15 ఇయర్స్ అయిన టేకు చెట్టును చూడలేదు. అంటే ఓన్లీ స్కీమ్స్ లోకి ఎప్పుడు ఎంటర్ కావద్దండి. స్కీమ్స్ ఎప్పుడు స్కామ్సే. ఎందుకంటే ఆ స్కీమ్ ఉంది అంటే
ఇప్పుడు ఏ పర్సన్ కి ఇంట్లోంచి బయటకు వస్తే గ్యారంటీ లేదని చెప్తున్నాం. అసలు గ్యారంటీడ్ పర్సన్స్ ఏమన్నా ఇబ్బందులు అవుతే మనం పెట్టిన రూపాయి అయినా, ఇవాళ మనం రూపాయి జమ చేసినాయి కదా, 1,00,000 రూపాయలు నీకు స్తోమత ఉందంటే 1,00,000 రూపాయలు నువ్వు ఎన్నో నెలలు పక్కకు పెడితే వచ్చిన డబ్బులే కదా. వీటిని తీసుకెళ్లి అక్కడ పెట్టి ఇబ్బందులు పడడం కన్నా కొంచెం డబ్బులు ఎక్కువైనా ప్రతి చోట అవుట్స్కర్ట్స్ ప్లాట్స్ లో కూడా లోన్ అవైలబిలిటీస్ ఉన్నాయి. దానికి ఇంకా కొంచెం లోన్స్ పెట్టుకుని, పిల్లలందరూ జాబ్స్ చేస్తున్నారు, లోన్ అవైలబిలిటీస్ ఉన్నాయి, పెట్టుకొని అప్రూవల్ ఎవరు తీసుకుంటే బాగుంటుందని ఆలోచన. విడిగా ఫామ్ హౌసెస్ కట్టి సేల్ చేసే వాళ్లకు ఇప్పుడు మనకు అపార్ట్మెంట్లలో 5-6 crores పెట్టి ప్లాట్స్ కొనుక్కుంటున్న వాళ్ళు, ఫ్లాట్స్, అట్లా ఆ రేంజ్ ఆఫ్ పీపుల్, ఇండిపెండెంట్ విల్లాస్ మనకు 2-3 కోట్లు పెట్టి కొనుక్కుంటున్న వాళ్ళు, వాళ్ళకి ఒక ఫామ్ హౌస్ విత్ కన్స్ట్రక్షన్తో కావాలని కొనుక్కోవడం రాయల్టీ. ఎందుకంటే మెయింటైన్ చేయగలుగుతారు చుట్టూ కాంపౌండ్ వాళ్ళు, లేకపోతే దానికి తగ్గ ఇప్పుడు అమౌంట్స్ ఏం కన్స్ట్రక్షన్ తక్కువ అవ్వట్లేదు, ఆ మెయింటెనెన్స్ గా రెగ్యులర్ గా ఒక పర్సన్ ఉండాలి. ఇవన్నీ అఫోర్డబిలిటీ పెట్టి చేయగలిగిన వాళ్ళకు అది ఫామ్ హౌస్ అనేది ఒక ఇప్పుడున్న కల్చర్ లో మేము మీరు అన్నట్టుగా ఇందాక హ్యాపీగా వీకెండ్స్ అట్లా వెళ్ళినా కూడా హ్యాపీగా ఎంజాయ్ గా ఫ్యామిలీ తోటో ఫ్రెండ్స్ తోటో వెళ్ళినప్పుడు మంచిగా స్పెండ్ చేయడానికి యూజ్ అవుతున్నాయి. అయితే దీన్ని మ్యానిపులేట్ చేస్తున్నారు. మీరు అన్నట్లు స్కీమ్ అంటే నాకు ఒకటి గుర్తొచ్చింది. యాక్చువల్లీ నేను కూడా రీసెంట్ గా విన్నా. అంటే టేక్ చెట్లు వేసిస్తాం, లేకపోతే నీలగిరి చెట్లు వేసిస్తాం, లేకపోతే ఒక తోట మీ ప్లేస్లో తోటే మేము రన్ చేస్తాము అని చెప్తున్నారు. ఇది హెచ్ఎండిఏ పర్మిషన్ ఉన్నది వాటిలోనే జరుగుతుందా, లేకపోతే నార్మల్? లేదండి, పర్మిషన్ లేదు. ఓన్లీ పర్మిషన్ లేకుండా వ్యవసాయానికి సంబంధించినవి, గ్రామ పంచాయతీ లేఅవుట్స్ కూడా లేదు, ఫామ్ ల్యాండ్స్ కింద. మన ఊర్లలోకి వెళ్తే పొలాలు ఎలా ఉంటాయో అందులోనే ఆ పొలంలోంచి 1/2 ఎకరం. ఎందుకంటే మొన్న నేను చూసాను, పాస్బుక్లు కూడా ఇచ్చారు వీళ్ళకి, పాస్బుక్లు ఇచ్చారు, మీకు గవర్నమెంట్ నుంచి వచ్చేది వస్తుందని చెప్తున్నారు. అంటే ఓన్లీ పొలమే. ఆ పొలంలో వీళ్ళకు ఉన్న 500 గజాలకి 400 గజాలకి ఏమొస్తుంది, ఏం చేసుకోవడానికి వస్తుంది? ఆ ప్రాబ్లమ్. రిజిస్ట్రేషన్స్ కూడా ఈ మధ్య రీసెంట్ గా చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, ఇద్దరు పేరు మీద రిజిస్ట్రేషన్స్ జరుగుతున్నాయి. అది కూడా అంటే ఎట్లా అసలు అది గవర్నమెంట్ అప్రూవల్ చేస్తుంది? గవర్నమెంట్ అప్రూవల్స్ అనేది వెళ్ళిన డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ చేసేస్తారండి. అది ఏంటి, ఎక్కడి నుంచి వచ్చింది, మరి వాళ్ళకి అందేవి ఏమి అందుతాయో నాకు తెలియదు, కానీ అన్ని ప్లాట్లు రిజిస్ట్రేషన్స్ అవుతున్నాయి. డబల్ తీసుకెళ్ళినా కూడా గ్రామ పంచాయతీల వాటిలలో ఇప్పుడైతే లేటెస్ట్ గా చాలా వరకు తగ్గినాయి. అప్రూవల్ ప్రాజెక్ట్స్ వచ్చినప్పుడు చాలా తగ్గాయి. ఎందుకంటే స్కానింగ్ ఇస్తున్నారు, ఆన్లైన్ ఇస్తున్నారు, అంతా మనం ఫోన్ లో చెక్ చేసుకోవచ్చు మన ప్లాట్ ఎక్కడుంది, ఏంటి, ఎలాగా, ఏ ఏరియాలో ఉంది, ఏ జోన్ లో ఉంది అనేసి అన్ని చూసుకోవచ్చు. కాబట్టి అప్రూవల్ ప్లాట్స్ తీసుకోవడం అనేది నేను బెటర్ అంటాను. అప్రూవల్ లేకుండా వచ్చినప్పుడే ఈ ప్రాబ్లమ్స్ అన్ని జరుగుతున్నాయి. తెలిసి తక్కువకు వస్తుంది అనేసి ప్రాబ్లమ్స్ లోకి వెళ్ళకూడదు కదా, అసలు పోతుంది. అది నా వర్షన్. పెద్దగా 400-500 గజాల మీద నీలగిరి చెట్ల మీద వచ్చేది ఏం లేదు. వెళ్ళి చూసుకొని రావాలంటే కూడా 5-6 వేల రూపాయల ఖర్చు. ఎవరెప్పుడు కబ్జా చేస్తారో కూడా తెలియదు. ఇవాళ కేసీఆర్ గారు ఆ మధ్యలో ఒక మాట అన్నారు, ఎందుకు గవర్నమెంట్ ల్యాండ్స్ పాట పెట్టేస్తున్నారు అనేసి. అంటే కాపాడలేకపోతున్నామని. ఒక గవర్నమెంట్ కే సవాల్గా ఉంటే కబ్జా వాళ్ళని మనం ఏం చేయగలుగుతాము? మనం దానికి టైం ఎఫర్ట్ చేయాలి, అమౌంట్ ఎఫర్ట్ చేసి తిరగాలి కదా. అది చేయలేకపోతే వదులుకున్నట్టే కదా. సో ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఏ వచ్చినా మీ కంపెనీ అయితే బేర్ చేస్తుంది. అసలు అప్రూవల్స్ ఉన్న ప్లాట్లే అమ్ముతారు. ఇప్పుడు బిఫోర్ అప్రూవల్ లేని గ్రామ పంచాయతీ జీపీ లేఅవుట్స్ అంటారు, అప్పుడు గ్రామకండలో చేశారు. దాదాపు 50% అప్పుడు సేల్స్ అయినాయి. వీటిని కూడా రెసిడెన్షియల్ కన్వర్షన్ చేసి మెయింటెనెన్స్ సెక్యూరిటీ ఇచ్చారండి. నాకు చాలా బాగా అనిపిస్తుంది. రోడ్డు మళ్ళీ డిటిసిపి నామ్స్ ప్రకారం ఇచ్చారు. 100 గజాల ప్లాట్ కి దాదాపు 33 ఫీట్ల రోడ్లు ఇచ్చారు. కస్టమర్ ప్లాట్ కన్నా రోడ్ పెద్దగా ఉందండి. ఇప్పుడు అవి హెచ్ఎండిఏలోకి వచ్చినా అటు మున్సిపల్లోకి వచ్చినా కూడా సెట్ బ్యాక్ వదిలే పని లేదు. అంటే ఒక 20 years తర్వాత ఒక కస్టమర్ ఇక్కడ ఎలా స్టే చేయబోతాడు అనే దాన్ని క్రైటీరియా తీసుకుని ఇప్పుడు ప్లాట్స్ వేస్తారు మన దాంట్లో. ఇప్పుడు లేటెస్ట్ అయితే అన్ని అప్రూవల్స్ ప్రకారము, రేరా ప్రకారము, క్లియర్ టైటిల్ వైజ్ గా, మెయింటెనెన్స్ సెక్యూరిటీ వైజ్ గా అసలు ఆలోచించే పని ఉండదు. అది 100%. ఒక్కరు కూడా బాగుపడడం పాట పక్కకు పెట్టండి, కానీ ప్రాబ్లమ్స్ లోకి వెళ్ళొద్దు అనేది నా లైఫ్ టైం ఏమో. మన వల్ల ఒక్కరు కూడా ఇబ్బంది పడద్దు.